పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ సుప్రీంకోర్టులో ప్రారంభమైంది. బీఆర్ఎస్ తరపున అరామ్య సుందరం వందనాలు వినిపిస్తున్నారు. ఫిరాయింపులపై మొదట 18 మార్చి 2024లో స్పీకర్కు ఫిర్యాదు చేశామన్న ఆర్యమ్య మొదట ఫిర్యాదు చేశాక కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు. పార్టీ మారిన వాళ్లు కాంగ్రెస్ కోసం లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ సుప్రీంకోర్టులో ప్రారంభమైంది. బీఆర్ఎస్ తరపున ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తున్నారు. ఫిర్యాదులపై మొదట 18 మార్చి 2024లో స్పీకర్కు ఫిర్యాదు చేశామన్న ఆర్యమ మొదట ఫిర్యాదు చేశాక కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు. పార్టీ మారిన వాళ్లు కాంగ్రెస్ కోసం లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరింత సమాచారం మా శ్రీకాంత్ గారు ఇస్తారు. శ్రీకాంత్ చెప్పండి. శివాని, గుడ్ మార్నింగ్. సో సుప్రీం కోర్టులో ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కేసు ఉందో ఆ కేసు సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. సో బీఆర్ఎస్ తరపున ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తున్నారు. ఫిరాయింపులపైన మొదట మార్చి 18, 2024లో స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు ఆర్యమా. సో మొదట్లో ఫిర్యాదు చేసిన తర్వాత కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ తరపున న్యాయవాది చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంటే పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్ కోసం లోక్సభ ఎన్నికల్లో అంటే పార్టీ మారి అధికారికంగా కాంగ్రెస్ కోసం వీళ్ళు పనిచేశారంటూ కూడా వాళ్ళు చెప్పినట్టు అటు బీఆర్ఎస్ తరపు ఎమ్మెల్యేల తరపు వాదిస్తున్నటువంటి న్యాయవాది ఆర్యమ వాదిస్తున్నటువంటి వాదన అయితే కనిపిస్తోంది. అటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా దానం నాగేందర్ గెలిచారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా కూడా పోటీ చేశారంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా కడియం శ్రీహరి అట్లాగే తెల్లం వెంకట్రావు గాని దానం నాగేందర్ల పైన సుప్రీంకోర్టులో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలైంది. మరి ముఖ్యంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, అట్లాగే ఎం సంజయ్ కుమార్, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అట్లాగే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు అరకిపూడి గాంధీల పైన కూడా రిట్ పిటిషన్ దాఖలైనటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఈ పిటిషన్ల పైన సుప్రీంకోర్టు కొన్నిసార్లు విచారణ కూడా చేయడం జరిగింది. సో విచారణ చేసిన తర్వాత ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్ ను ఆదేశించడం జరిగింది. సో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించి హైకోర్టు ఆదేశించి నెలలు గడుస్తున్నా గానీ ఇప్పటికీ స్పీకర్ కూడా ఎట్లాంటి చర్యలు వీళ్ళపైన తీసుకోలేదు స్పీకర్ కార్యాలయం నుంచి అంటూ కూడా ఒక వాదన రావడం జరిగింది. బట్ స్పీకర్ కార్యాలయం మాత్రం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నామని మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి. సో స్పీకర్ నుంచి రెస్పాండ్ కాకపోయేసరికి గత విచారణ సందర్భంగా అటు స్పీకర్ గాని, స్పీకర్ కార్యదర్శి గాని, ఇటు గవర్నమెంట్ గాని, ఎన్నికల సంఘం గాని ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేసింది. సో ఏదైతే మార్చి 22వ తేదీలోపు దీనిపైన రిప్లై ఇవ్వాలంటూ కూడా తాజాగా ఆదేశించడం కూడా జరిగింది. సో ఆ ఆదేశించినటువంటి క్రమంలో స్పీకర్ స్పందించి స్పీకర్ కూడా కౌంటర్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆదేశించారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు. మరి ముఖ్యంగా దీంట్లో అంటే వీళ్ళ తరపున పాడి కౌశిక్ రెడ్డి గాని మిగతా ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ తరపున ఇప్పటికే వాదిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. దీంట్లో చాలా ట్విస్టులు కనిపిస్తున్నాయి ఇప్పటికే. మరి ముఖ్యంగా ఒకవేళ ఈ 3 పైన వేటు వేస్తే కనుక మిగతా 7 పైన కూడా రిట్ పిటిషన్ ఇప్పటికే ఉంది కాబట్టి సో ఈ రోజు వాదిస్తున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రోజు ఎట్లాంటి తీర్పు వస్తుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో అఫిడవిట్ సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు అటు గవర్నమెంట్ కూడా అఫిడవిట్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ 10 మంది పైన వేట్ ఏమైనా పడే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా ఈ 3 వ్యక్తులపైన తెల్ల వెంకట్రావు గానీ, సేమ్ టైం దానం నాగేందర్ గానీ, ఇటు కడియం శ్రీహరి గానీ వీళ్ళపైన ఎట్లాంటి వేట్ ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
సో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి గడువు కూడా దాటిపోయింది. అంటే గతంలో కూడా స్పీకర్ ని క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే మీకు ఎంత సమయం కావాలి, ఈ 5 ఏళ్ల కాలం మొత్తం చూస్తారా, వీళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా నోటీసులు ఇవ్వకుండా అంటూ కూడా గతంలోనే హైకోర్టు స్పీకర్ ను కోరడం జరిగింది. స్పీకర్ కు ఉన్నటువంటి కొంత విస్తృతమైనటువంటి అధికారుల నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం నుంచి కూడా రెస్పాండ్ కావడం జరిగింది. అయితే ఈ స్పీకర్ నిర్ణయం ఏదైతే ఆలస్యంగా ఉందో ఈ ఆలస్యాన్ని సవాల్ చేస్తూ కూడా ఏడాది జనవరి 15వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. సో వీటిపైన గతంలో కూడా విచారణ సందర్భంగా చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. స్పీకర్ తగినంత నిర్ణయం అంటే ఎంత చెప్పాలి, ఎన్నేళ్ల కాలం అని చెప్పాలి, తగినంత సమయం తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం కావాలంటే ఎంత కావాలంటూ కూడా గతంలోనే సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. అట్లా ఇక దీంట్లో మరి ముఖ్యంగా ఈ ప్రతివాదులుగా అటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు మిగతా ప్రతివాదులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో వీళ్లకు మార్చి 22వ తేదీలోపు అఫిడవిట్ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో గడువు ముగిసినటువంటి క్రమంలో ఈ రోజు మరి ముఖ్యంగా విచారణ అయితే నడుస్తోంది. సో ఈ విచారణ తర్వాత ఎట్లాంటి జడ్జిమెంట్ వస్తుంది, ఎట్లాంటి వేటు పడుతుంది అన్నది మాత్రం చూడాలి. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో దీంట్లో ఈ మార్చి 25 వరకు గతంలో వాయిదా వేసింది మనందరికి తెలిసిన విషయమే. సో ఈ రోజు ఆ విచారణ ముందుకు వచ్చింది. అయితే గూడెం మహిపాల్ రెడ్డి గాని, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గాని వీళ్ళు అఫిడవిట్లు మాత్రమే దాఖలు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీలోనే ఇంకా కొనసాగుతున్నామంటూ వాళ్ళు చెప్తున్నారు. బట్ ఆరోపణల్లో వాస్తవం లేదు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసాం కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కండువా కాదు అది దేవుడు కండువా కప్పుకున్నాం అని చెప్పేసి, బట్ దేవుడు కండువా కప్పుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఎట్లా పనిచేస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాది ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యేను కలిసినటువంటి క్రమాన్ని కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫు న్యాయవాదులు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు కలవడం అది పెద్ద నేరమేం కాదు, మేము అంటే యాజ్ ఏ ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిని కలిసినటువంటి సందర్భంగానే చూడాలి కానీ పార్టీ మారినటువంటి సందర్భం కాదు, దీంట్లో ఎట్లాంటి రాజకీయ ఉద్దేశం లేదంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా కానీ ఈ పిటిషన్లు ఈ రోజు విచారణకు వచ్చాయి. విచారణ తర్వాత ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది, ఎట్లాంటి తీర్పు వస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. శివాని. yes right, thank you.